ఈ సృష్టిలో దేవుడు భూమిపై ప్రత్యేకంగా నివసిస్తున్నాడంటే ఆ మహాదైవం తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే. కోట్ల కోట్ల భక్తుల కల్పవృక్షం, కలియుగ ప్రత్యేక దైవం. ఆయనే శ్రీనివాసుడు బాలాజీ వెంకటేశ్వరుడు. అలిపిరి నుండి తిరుమలకు 3550 మెట్లు, అంటే దాదాపు 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ గంటల కొద్దీ క్యూ లైన్లలో నలిగిపోయినా అలసిపోయినా ఒక్కసారిగా గర్భగుడిలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు, ఆ 10 సెకండ్లలో మనం పడ్డ కష్టమంతా మర్చిపోయేలా చేస్తుంది. నిజంగా మనసులో 100 కోరికలు పెట్టుకుని వెళ్తాము, కానీ ఆయన దివ్య రూపాన్ని చూడగానే ఒక్క కోరిక కూడా గుర్తుకురాదు. ఆ విగ్రహాన్ని, ఆయన్ని అలాగే చూస్తూ ఉండిపోతాం. అంతటి ఆకర్షణ శక్తి గల పవిత్రమైన విగ్రహమే మన వెంకటేశ్వర స్వామి విగ్రహం. 8000 చదరపు కిలోమీటర్ల విస్తరణ. ఈ పర్వత శ్రేణులు 50 కోట్ల సంవత్సరాల కంటే పురాతనమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 కోట్లకు పైగా హిందువులకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పట్టణం. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ తిరుమల. మరి ఆ కొండపైకి స్వామివారి విగ్రహం ఎలా వచ్చింది? ఆ విగ్రహం మనుషులు చెక్కిందా లేదా స్వయంభూనా? ఈ అద్భుతమైన పురాతన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆదిశేషుడు కాపలా కాస్తున్నాడు. అప్పుడు అక్కడికి స్వామివారి దర్శనం కోసం వాయుదేవుడు వస్తాడు. కానీ ఆదిశేషుడు వాయుదేవుణ్ణి లోపలికి పంపునడంతో ఇద్దరూ గొడవ పడతారు. ఆ గొడవలో ఇద్దరిలో ఎవరు గొప్ప చూసుకుందాం అనే వరకు గొడవ పడతారు. ఇద్దరూ తమ బలాబలాలను చూపించుకుంటున్నప్పుడు ఆదిశేషుడు పర్వతాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు గట్టిగా గాలి వదులుతూ ఉంటాడు. ఆదిశేషుడు పర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇలా చాలాసేపు గొడవ పడిన తర్వాత వాయుదేవుడు గాలి వదలడం ఆపేస్తాడు. నేనే గెలిచాను అనుకుని ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలించగానే సమయం కోసం ఎదురు చూస్తున్న వాయుదేవుడు వెంటనే గాలి వదలడంతో అక్కడి నుంచి ఎగిరిపడి శేషాచలం కొండలోకి వచ్చి పడతాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు చాలా బాధపడుతుంటే మిగతా దేవదేవతలు వచ్చి బాధపడకు, ఇది సాక్షాత్తు ఆ మహావిష్ణువుని నేల, త్వరలో ఆయన ఇక్కడికి రాబోతున్నాడు, కాబట్టి ముందే నిన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పి ఆదిశేషుడిని 7 కొండలుగా చేస్తారు. అందుకని దీన్ని శేషాద్రి కొండలు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో ప్రళయం వచ్చి భూమి మొత్తం నీట మునిగిపోయింది. హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో దాచేస్తాడు. అప్పుడు సృష్టిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఆది వరహ అవతారాన్ని ధరించారు. ఆ దివ్య వరహ రూపంలో రాక్షసుణ్ణి సంహరించి తన కోరలతో భూమిని నీటి అడుగున సముద్ర గర్భం నుంచి బయటకు తీసి తిరిగి యథాస్థానంలో స్థాపించారు. కలియుగంలోకి ప్రవేశించాక నైమిషారణ్యంలో ఋషులు అందరూ లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెడతారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలనే అయోమయం ఋషులకు కలిగింది. అప్పుడు అక్కడికి వచ్చిన నారదుడి సలహా మేరకు త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరుతాడు. మొదట బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో నిమగ్నుడై ఉంటారు. దాంతో భృగు మహర్షి రాకను పట్టించుకోలేదు. అప్పుడు భృగు మహర్షి కోపంతో, నా రాకను నువ్వు గ్రహించవా? కలియుగంలో భూలోకంలో నీకంటూ దేవాలయాలు నిర్మించరు, అలాగే నువ్వు ఎన్నటికీ భూలోకంలో పూజించబడు అని శపిస్తాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో శివపార్వతులు ఆనందంతో తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గమనించకపోవడంతో కోపాగ్నికి గురైన భృగు మహర్షి శివుడికి కలియుగంలో భూలోకంలో నిన్ను లింగ రూపంలో మాత్రమే పూజిస్తారు అని శపిస్తాడు. అక్కడ నుంచి అసంతృప్తితో అదే కోపంతో చివరగా భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తాడు. అప్పుడు విష్ణువు యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి ఆయన కాళ్ళు పడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా తన రాకను గమనించలేదనే రెట్టింపు కోపంతో రగిలిపోయిన భృగు మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఛాతిపై బలంగా తంతాడు. విష్ణువు శాంతంగా లేచి భృగు మహర్షి కాలు పట్టుకొని క్షమాపణలు అడుగుతాడు. ఓ మహర్షి, నా కఠినమైన ఛాతి తగిలి
మీ కోమలమైన పాదాలకు ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ భృగు మహర్షి పాదాలను ఒత్తడం మొదలు పెడతాడు. భృగు మహర్షికి తన తపోశక్తి వల్ల విపరీతమైన గర్వం ఉండేది. తన అహంకారానికి చిహ్నంగా తన పాదం అడుగున ఒక రహస్య నేత్రం ఉండేది. శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతున్న వంకతో తెలివిగా తన బొటనవేలుతో ఆ కన్నును గట్టిగా చిదిమేస్తాడు. భృగుమహర్షి పాదంలో ఉన్న నేత్రం చిదిలిపోవడంతో భృగుమహర్షికి ఉన్న అహంకారం పటాపంచలైపోతుంది. వెంటనే భృగుమహర్షికి జ్ఞానోదయం అవుతుంది. త్రిమూర్తుల్లో సాత్విక గుణం ఉన్న శ్రీ మహావిష్ణువే గొప్పవారని గ్రహించి భృగుమహర్షి యజ్ఞఫలాలు శ్రీ మహావిష్ణువుకే చెందుతాయని ప్రకటించాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై నివసించే లక్ష్మీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. తన నివాస స్థానాన్ని అవమానించిన భృగుమహర్షిని శిక్షించలేదని అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కొల్వాపూర్ వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠం శ్రీ మహావిష్ణువుకు శూన్యంలో అనిపించింది. లక్ష్మీదేవిని తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి భూమి మీదకు ఆ శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవిని వెతకడం మొదలు పెడతాడు. అలా వెతుకుతూ అలిసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండ మీద ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక చీమల పుట్ట ఏర్పడుతుంది. అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా మారి తిరుమల కొండ మీద ఒక పుట్టలో ఉన్నాడని నారదుడు వెళ్ళి కోలాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు. లక్ష్మీదేవికి విష్ణువు మీద ఇంకా కోపం ఉన్నప్పటికీ మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడిని జాగ్రత్తగా చూసుకోమని ఆ బ్రహ్మ పరమేశ్వరులకు చెప్తుంది. అప్పుడు నీరసంగా ఆ పుట్టలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసుడికి సహాయం చేయడం కోసం శివుడు ఆవుగా, బ్రహ్మదేవుడు దూడగా మారి అక్కడ ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు. అలా కలిసిపోయిన రోజు నుండి ప్రతిరోజు ఆ ఆవుల మందుతో సహా పుట్ట దగ్గరకు వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలు అందేలా ఆవు పొదుగు నుండి పాలు పుట్టలో పడేవి. ఆ దృశ్యాన్ని ఒకరోజు ఆవుల కాపరి చూస్తాడు. అనవసరంగా పాలను పుట్టలో పోసి వృధా చేస్తుందేంటి అని కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవు మీదకు విసురుతాడు. అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టల నుండి బయటకు వచ్చి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు ఆ గొడ్డలి శ్రీనివాసుడి నుదుటి మీద తగిలి రక్తం కారుతుంది. పుట్టలో నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసుడిని, తన తల నుండి వస్తున్న రక్తాన్ని చూసిన ఆ కాపరి భయంతో అక్కడికక్కడే మరణిస్తాడు. కాపరి అకస్మాత్తుగా మరణించడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా ఆ పుట్ట దగ్గరకు వచ్చి ఆ ఆవు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి కోపంతో తన విల్లును ఎక్కుపెట్టి ఆవుని చంపడానికి బాణం వదులుతాడు. అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ బాణాన్ని గాలిలోనే ఆపేసి చోళరాజును వచ్చే జన్మలో ఒక రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. అప్పుడు చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ మహావిష్ణువే అని అర్థం చేసుకుని తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి చోళరాజును వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని, అతనికి పుట్టబోయే పద్మావతి అనే కూతుర్ని స్వయంగా పెళ్లి చేసుకుంటానని చెప్తాడు శ్రీనివాసుడు. ఈ సంఘటన తర్వాత యథావిధిగా లక్ష్మీదేవి కోసం వెతకడం మొదలుపెట్టిన శ్రీనివాసుడు ఒకరోజు అలిసిపోయి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఆ ఆశ్రమంలో నీలాదేవి అనే ఒక యువరాణి శ్రీనివాసుడి తల మీద తగిలిన ఆ దెబ్బ వల్ల తల మీద ఊడిపోయిన ఆ జుట్టును గమనించి శ్రీనివాసుడి తలపై ఆ జుట్టు లేని ప్రదేశం లోపం అవ్వకూడదని తన జుట్టుని త్యాగం చేసి శ్రీనివాసుడి తలకి పెడుతుంది. ఆ దేవి భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆమెకు ఒక మాట ఇస్తాడు. రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు తలనీళ్ళలో అర్పిస్తారని మాటిస్తాడు. తర్వాత ఇలా ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు. అలా తిరుమల కొండల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో కాలంగా అక్కడే నివసిస్తున్న వరాహస్వామి ఎదురవుతాడు. అప్పటి వరకు తిరుమల కొండ వరాహస్వామి ఆధీనంలోనే ఉంటుంది. శ్రీనివాసుడిని చూసి ఎవరు నువ్వు, నా కొండ మీద ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు.
అప్పుడు శ్రీనివాసుడు భృగు మహర్షి దగ్గర నుంచి లక్ష్మీదేవి వరకు జరిగినదంతా చెబుతాడు. నీ అనుమతి లేకుండానే చాలా కాలం ఈ కొండ మీద తిరుగుతున్నాను. ఇంకా చాలా కాలం ఈ కొండపైనే నేను ఉండాల్సి ఉంది. కలియుగంలో పుణ్యాత్ములను రక్షించాల్సి ఉంది. అందుకని నన్ను ఈ కొండ మీదనే ఉండేందుకు అనుమతించండి అని కోరతాడు. అప్పుడు వరాహమూర్తి, తప్పకుండా ఈ కొండ మీద నువ్వు జీవించవచ్చు, కానీ అందుకు నాకు తగిన అద్దె చెల్లించాల్సి ఉంటుందని చెప్తాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా వద్ద ప్రస్తుతం ఎలాంటి ధనం లేదు. ఎందుకంటే నన్ను ధనదేవత లక్ష్మీదేవి నన్ను వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి ఉంటోంది. అందుకని నీవు ఇప్పుడు ఈ కొండపైన స్థలం ఇస్తే నా వద్దకు వచ్చే భక్తులు ముందుగా నిన్ను దర్శించేటట్టుగా నీకే మొదటి నైవేద్యం సమర్పించేటట్టుగా చూస్తానని మాట ఇస్తాడు. అందుకు వరాహస్వామి సరే అని అంటూ అంగీకరిస్తాడు. ఇద్దరూ మహావిష్ణువు రూపాలే. అలా ఆ ఇద్దరు ఆ క్షణం ఆ కొండపైన మాట్లాడుకోవడం అద్భుతాలకే అద్భుతం అని చెప్పొచ్చు. అందుకే తిరుమల కొండ అంత ప్రసిద్ధి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించగా తన కూతురు పద్మావతి పెరిగి పెద్దదయ్యి అందమైన యువరాణిగా మారడం జరిగి ఉంటాయి. ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. అయితే శ్రీనివాసుడు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ మానవ రూపంలో ఉండడం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడితో నగదు బంగారాన్ని నగలను అప్పుగా తీసుకుంటాడు. అప్పుడు కుబేరుడితో, నీ అప్పుకు వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారని మాట ఇస్తాడు. ఇంకా చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత ఇద్దరు తిరుమల కొండకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండల్లోనే చాలా కాలం కలిసి జీవిస్తూ ఉంటారు. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతిల వివాహం గురించి లక్ష్మీదేవికి నారదుడి ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి ఈ విషయం గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అంటే తిరుమల కొండకు వస్తుంది. దాంతో తిరుమల కొండపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మాదేవికి గొడవలు జరగడంతో ఈ జరిగిన గొడవల కారణంగా శ్రీనివాసుడు విగ్రహంలాగా మారిపోతాడు. తన భర్త విగ్రహంలో మారడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎల్లప్పుడూ ఉండాలని వారు ఇద్దరు కూడా శిలగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై ఎడమ వైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై కుడి వైపున ఉంటుంది. ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో స్వామివారు వారి భార్యలు దేవుని విగ్రహాలుగా మారిపోవడం జరిగింది అని మన పురాణాలు తెలుపుతున్నాయి. కలియుగ కాలంలో పరీక్షలు, ఆరోగ్య సమస్యలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశాడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠమని పిలుస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.